నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మేధావులు మహామహులకే అర్థం కాని కొన్ని విషయాలని చక్కటి పదాలతో ఒక చాలా అందమైన పుస్తకం పొందుపరిచింది. కొండా సుష్మిత పటేల్ తన పూర్తి పేరు. ఈ పుస్తకం రాసేటప్పుడు ఏమి రాయాలన్నప్పుడు నీకు ఎలా వచ్చాయి ఆలోచనలు? చాప్టర్ వైజ్ గా ఫ్లో అయితే వచ్చింది అక్క. అంటే నాకు వెంటనే అర్ధనారీశ్వరతనం కానీ, రౌద్రం కానివ్వండి, తర్వాత గంగా తల్లిది కానివ్వండి. త్రిమూర్తులు యాక్చువల్లీ ఒకటే, బ్రహ్మ నుంచి సృష్టి, విష్ణు నుంచి స్థితి, శివుడి నుంచి లయ. సో మరి నువ్వు ఒక్కళ్ళే అండంలో ఆంతర్యం ఏంటి, నీ ప్రూఫ్ ఏమిటి? చర్నింగ్ ఆఫ్ ఓషన్ అవుతుంది కదా. గరళ్ళం రాగానే ఎవరు పంచుకున్నారు? చాలా మంది అసురులు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు, విష్ణుదేవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. కానీ నేను టక్కున వేసేసుకొని ఇట్లా కూర్చుంటే ఎట్లా? అక్కడికక్కడే ఆమె ఆపకపోతే పరిస్థితి ఏంటి? ఓం నాదం పుట్టక ముందే శివుడు పుట్టాడు, శివుడు పుట్టాకే నాదం పుట్టింది, శివుడు పుట్టాకే మాట పుట్టింది, శివుడు పుట్టాకే ప్రతి ఒక్క జీవి పుట్టింది. లైక్ బ్లెస్డ్ అంటే నేను అది రాస్తాను అని అనుకోలేదు, రిలీజ్ అవుతుంది అని అనుకోలేదు, రిలీజ్ అయ్యాక ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చావు. తనిఖీల బర్ని గారికి ఇచ్చాను. ఏమన్నారు ఆయన? అరే హీ వాజ్ వెరీ హ్యాపీ అక్క. విజేంద్ర ప్రసాద్ అంకుల్ కాల్ చేసి, అమ్మా నువ్వు కొండా సురేఖ వాళ్ళ కూతురువేనా అని అడిగాడు ఫస్ట్. అయ్యో అంకుల్ అదేంటి మీరు అలా అన్నారు అంటే, కానీ మీ చిన్నోడికి అంత మంచి మ్యూజిక్ ఎలా వచ్చింది? ఓకే అంటే మనం వ్యూవర్స్ ఒకసారి. యా తప్పకుండా. 2 సంవత్సరాలు 10 నెలలకే కొండా మురళీకృష్ణ పటేల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో. ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ఒక కొత్త వ్యక్తి, కొత్త కోణాన్ని పరిచయం చేయబోతున్నాను. నిజానికి మనందరికీ తెలుసు, రాజకీయాల్లో కొండా వారి కుటుంబం అంటే ఏదో ఒక హల్చల్, ఏదో ఒక సెన్సేషన్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంది. సో తల్లిదండ్రులు అక్కడ పబ్లిక్ లైఫ్లో, పబ్లిక్ సర్వీస్లో ఉండగా వారి తనయ, అందరికీ సుపరిచిత కొండా సుష్మిత పటేల్ తన పూర్తి పేరు. అనేక డిఫరెంట్ భిన్నమైన హాబీస్ అండ్ లైన్స్ ఆఫ్ థాట్తో తను ముందుకెళ్తూ వచ్చింది తన కెరియర్లో. ఇప్పుడు కొత్తగా అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ రుద్ర అని శివతత్వాన్ని కాచి వడబోసి పట్టుకుని, బహుశా మేధావులు మహామహులకే అర్థం కాని కొన్ని విషయాలని చక్కటి పదాలతో ఒక చాలా అందమైన పుస్తకం పొందుపరిచింది. శివరాత్రికి ఇది రిలీజ్ అయింది. సాక్షాత్తు ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు దీన్ని ఆవిష్కరించడం కూడా ఒక పెద్ద కాంప్లిమెంట్ ఈ పుస్తకానికి, సుష్మిత ప్రయత్నానికి కూడా. సో ఇవాళ కొండా సుష్మిత పటేల్ ది ఆథర్ని ఆవిష్కరించబోతున్నాం. రుద్ర పుస్తకం. ఐ జస్ట్ వాంట్ రీడ్ అ స్మాల్ లైన్ అనమాట వెనకాల. హీ ఓన్స్ నో కింగ్డమ్, అంటే ఆయనకేమీ రాజ్యం లేదు. హీ వేర్స్ నో క్రౌన్, ఏ విధమైన కిరీటం లేదు. సిట్స్ ఇన్ యాష్, బూడిదలో కూర్చుని, వైల్ ద వరల్డ్ బిల్డ్స్ టెంపుల్స్ ఆఫ్ గోల్డ్, ప్రపంచమంతా కూడా అంటే బంగారు నగరాలు లేక రాజ్యాలు లేక బంగారు ఆలయాలు కడుతుంటే బూడిదలో కూర్చుని ప్రపంచాన్ని హాలాహలం మింగేసి ప్రపంచాన్ని బతికించిన శివయ్య గురించి పుస్తకం రావడం అంటే తన బ్రతుకు ధన్యం. ఇవాళ తనతో మాట్లాడదాం. సుష్మిత, నమస్తే అమ్మా. ఐఎమ్ రియలీ మూవ్డ్ అండ్ టచ్డ్. గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే ఇప్పుడు కూడా. సో చాలా అదృష్టం. అసలు ఒక కొత్త మలుపు తిరిగింది నీ ప్రయాణం అని అనిపించింది ఈ పుస్తకం చూశాక. కంగ్రాచులేషన్స్ ఆన్ ఎ గ్రేట్ బుక్, బ్యూటిఫుల్లీ రిటన్. సో జస్ట్ టు కన్ఫర్మ్, ఈ పుస్తకం ఇంగ్లీష్ యు హావ్ రిటన్? సో అనువదించింది చంటి అని ఇంకొకతను, బట్ ఇంగ్లీష్ బుక్ రాసింది నేనే. చిన్నప్పటి నుంచి శివభక్త నీకు? చిన్నప్పుడు అని కాదు, కానీ మధ్యలో ఒక నా పెళ్ళైనాక ఇంకో 2-3 years తర్వాత, మేబీ 2011 అలా, బాబు పుట్టాక ఐఎమ్ టోటల్లీ ఇంటూ ఇట్. ఎందుకు అని అంటే అప్పటిదాకా శివుడి గురించి అంత తెలియదు పెద్దగా. బాపమ్మ చనిపోయినప్పుడు తన చితాభస్మం దగ్గర నాన్న చాలా పెద్దది శివుడి విగ్రహం నించోబెట్టాడు. సో అప్పుడు ఆయన ఇంత గొప్పవాడా, ఆయన ఇట్లుంటే అంటే అపవిత్ర స్థలాన్ని పవిత్ర స్థలంగా మార్చగలుగుతాడు, ఓకే సంథింగ్ అని. అప్పుడు నాన్న అడిగా, వాట్ ఈస్ వాట్, ఎందుకు ఇట్లా శివ అంటే, మనం మూబిద్దారులం బిడ్డ, మనం అడ్డం బొట్టోళ్ళం, సో ఇట్లానే ఉండాలి అని హీ టోల్డ్ మీ సమ్ థింగ్స్ అబౌట్ శివ. సో నాన్న చెప్పారు, అయితే నాన్న చెప్పారు, చాలా వరకు నాన్న చెప్పారు.
సో ఇప్పటికీ కూడా ఆయనకు ఒక వాంఛ ఉంది, శివలింగమైన శివుడిది గుడి కట్టాలి గుట్ట మీద అని చెప్పి. బజరంగ్ దళ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇఫ్ ఐమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్పేస్ ఆర్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్, ఒక శ్రీరాముడి దేవుడు అంటే కుదరదు అక్క. ఓకే, శివుడు దేవుడే, నంది దేవుడే, అట్లా ముక్కోటి మంది దేవతలు ఉన్నారు మనకి. యూ కెన్ జస్ట్ బీజేపీ పోస్టర్ పెట్టుకోవచ్చు కదా అక్క. బీజేపీ పోస్టర్, ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ లైక్ డూయింగ్ సమ్ బిడ్డ స్టార్టింగ్ మస్తు పాలిటిక్స్ లోకి వెళ్ళినావు నువ్వు, మస్తు కాంట్రవర్సీ. డెఫినెట్లీ అక్క. ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అక్క మనుషులకి, పరిధితో తన పరితత్వంలో లిమిటేషన్స్ ఉంటాయి బేసికలీ. ఇప్పుడు నీకు శ్రీరాముడు నచ్చితే నీకు నచ్చిన నెత్తి మీద పెట్టుకో, ఓకే, ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు నా శివుడిని నచ్చిన మా నాన్న అందుకనే వాళ్ళ అమ్మ తన మీద పెట్టింది, ఎవరు అడిగిండ్రు? అడగలేదు. బట్ నువ్వు ఇదే కావాలి, ఈయనే మన హిందూయిజము, ఈయనే అయితే ఏం చేశాడు అక్క చెప్పండి నాకు. ఇప్పుడు నేను అనవసరంగా వెళ్తే కాంట్రవర్సీ అయిపోతుంది కానీ, హూ ఇస్ రామ, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ హిస్టరీ? రామయ్య రాముల వారి గొప్పతనం వారిది, ఎవరిది గొప్పతనం వాళ్ళదక్క. బట్ యాక్చువల్లీ పోర్ట్రేట్ చేయటం చూస్తున్నాను నేను. పోర్ట్రేట్ వేర్ బీజేపీ ఇస్ డూయింగ్ ఓన్లీ శ్రీరామ ఇస్ ఇది అని. కాబట్టి నువ్వు అన్న నీ తత్వం అర్థమైంది. నువ్వు అన్నది శివుడి గొప్పతనాన్ని మరింతగా ప్రపంచానికి చాటి చెప్పాలని నీ తపన. ఎగ్జాక్ట్లీ. అంటే శివయ్యని కొలిచే భక్తులు కూడా చాలా మంది ఉన్నారమ్మా. ఐ థింక్ యూ నో దట్. ఇట్ ఇస్ జస్ట్ దట్ ఇప్పుడు మనకి అంటే పరిస్థితుల వల్ల మనకి కొత్తగా ఆలయం కట్టుకున్నాం కాబట్టి ఇది మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఆ విశిష్టత, గొప్పదనం అందరికీ భక్తులకు తెలుసు. అలాగే ఇప్పుడు శైవ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి మనకి, గొప్ప గొప్ప వేములవాడ కావచ్చు, మన తెలంగాణలో ఎన్ని గొప్ప గొప్ప శైవ క్షేత్రాలు ఉన్నాయి. సో అందరికీ శివయ్యకి అంకితం చేస్తూ, సో సుష్మిత ఉండంటే ఎక్కడో ఒక ఫైర్ బ్రాండ్ ఉండాలన్నమాట. కానీ ఇంత బోల్డ్ గా ఎలా ఉంటావు సుష్మిత, నాకు ఎప్పుడు అర్థం కాదు. అందరు డిప్లొమాటిక్ గా ఉంటారు కొంచెం, ఎస్పెషలీ మనకి మినిస్టర్ గారు అమ్మాయి, అండ్ ఇంట్లో అంతా మీకు వాతావరణం అంతా పొలిటికల్ గా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు. బట్ యూఆర్ ఆల్వేస్ వెరీ అవుట్ స్పోకెన్. యూ డోంట్ ఫియర్ కాన్సిక్వెన్సెస్. నో, అది శివుడు తత్వం అందుకని. ఐ కెన్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. యూ కెన్ ఫేస్. ఐ కెన్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, బట్ నేను నెవర్ ఎవర్ ఐ ఫియర్డ్. ఏం నచ్చిందమ్మా శివుడి తత్వంలో వెన్ యూ వెంట్ డీప్? ఈ పుస్తకం చెప్పిన కదా అక్క, ఏముంది ఆయనకి, తిండి అవసరం లేదు, పడక అవసరం లేదు, నడక అవసరం లేదు, హ్యాపీగా ఒక దగ్గర కూర్చుంటాడు, 1000 సంవత్సరాలు కూర్చుంటాడు. ఓం నాదం పుట్టక ముందే శివుడు పుట్టాడు, శివుడు పుట్టాకే నాదం పుట్టింది, శివుడు పుట్టాకే మాట పుట్టింది, శివుడు పుట్టాకే ప్రతి ఒక్క జీవి పుట్టింది. సో శివుడు అన్నీ శివుడు చూశాడు, ఈ సా ఎవ్రీథింగ్. అంతకు మించి ఏముంటుంది అక్క? హీఈస్ ద ఫస్ట్ పర్సన్ విత్ నోబడీ ఇన్ ద universe. You agree with that? He is a creator and the universe is his creation. Yes. Do you agree he is only the one person in universe because before everything? శివతత్వం అంటే అసలు సృష్టికి ముందు శివుడు ఉండబట్టే శివుడి నుంచి పుట్టింది సృష్టి. ప్రకృతి కానీ సృష్టి కానీ ఎవరైనా ఆఫ్టర్ శివయ్య. ఓం అనే నాదం వచ్చినాక మిగతా అన్ని వచ్చాయి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓంకారనాదం. అలా ఇప్పుడు రుద్ర అనే పుస్తకంలో, సో ఈ పుస్తకం రాసేటప్పుడు ఏమి రాయాలన్నప్పుడు నీకు ఎలా వచ్చాయి ఆలోచనలు? చాప్టర్ వైజ్ గా ఫ్లో అయితే వచ్చిందక్క. అంటే నాకు వెంటనే ఆయన అర్ధనారీశ్వరతనం కానీ, రౌద్రం కానివ్వండి, తర్వాత గంగా తల్లిది కానివ్వండి, తర్వాత చర్నింగ్ ఆఫ్ ద ఓషన్ కానివ్వండి. సో లైక్ అవర్ థింగ్స్ కదక్క. నేను ఐ బీన్ సీయింగ్ సో మెనీ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా చూసుకుంటూ నాకు నచ్చిన పద్ధతిలో నాకు నచ్చిన విషయాలు కొన్ని నాకు రాకపోతే ఒక 2-3 సార్లు చాలా మందిని అడిగి తెలుసుకొని దాని గురించి మళ్ళీ కులంకషంగా చూసుకొని కరెక్టా కాదా అనుకొని నాకు నచ్చింది మళ్ళీ దాంట్లోంచి తీసుకున్నాను, కానీ వాళ్ళు ఇచ్చింది నేను తీసుకోలేదు. సో నాకు నచ్చినట్టు నా పుస్తకాన్ని రాశాను. అండ్ ఇప్పటి వరకు మా అమ్మ వాళ్ళు కూడా ఎవరు డేర్ చేయట్లే ఆ పుస్తకం చదవడానికి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు కదా ఏమో మరి అసలు. అంటే నేను అడుగుతున్నాను చదవండి అని. మా అత్త మా మామయ్య దేర్ లైక్ ఇట్లా చదువుతున్నారు, కానీ మా నాన్న మా అమ్మ ఇద్దరు చదవట్లేదు. అంటే బిడ్డ కదా ఇంట్లో మన బిడ్డ రాసిందనే ఒక తృప్తే వాళ్ళకి నిండిపోతుంది లోపల. అది మామయ్య వాళ్ళకు ఉండాలి, మామయ్య అయినా చూస్తున్నారు మొత్తం. కానీ డీప్ గా ఫిలాసాఫికల్ గా స్పిరిచువల్ గా ఆలోచిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు కదా. త్రిమూర్తులు యాక్చువల్లీ ఒకటే ఎనర్జీకి వివిధ రూపాలు. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి సృష్టి, అలాగే విష్ణు నుంచి మనకి స్థితి, అండ్ శివుడి నుంచి లయ. సో మరి నువ్వు ఒక్కళ్ళే అనే అండంలో
ఆంతర్యం ఏంటి, నీ ప్రూఫ్ ఏమిటి? చర్నింగ్ ఆఫ్ ఓషన్ అవుతుంది కదా, సముద్రం చర్న్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చినట్టు అందరు పంచుకున్నారు. గరళం రాగానే ఎవరు పంచుకున్నారు? ముందు గరళమే కదా వచ్చింది. అదే వచ్చింది, ఎవరు పంచుకున్నారు? ఎవరు పట్టుకోవాలి? ముందు గరళం వచ్చింది. ఆ గరళం అంతా విషంగా మారి హాలాహలంగా మారింది. అది గొంతు, అందుకే శివుడికి నీలకంఠుడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. అది నీలకంఠుడిగా చేయటానికి ఆయన ఒకటే ముందుకు వచ్చాడు, కానీ బ్రహ్మ గాని విష్ణు గాని ముందుకు వచ్చారా? విష్ణు అక్కడే మోహిని అవతారంలో ఉన్నారు, కానీ రాలేదు కదా అక్క తీసుకోవటానికి. ఈజ్ హెడ్ ఆఫ్ ద యూనివర్స్, రైట్? సరే, శివుని అట్లా గర్లకండంలో పెట్టడానికి రీజన్ కూడా పార్వతీదేవి కదా, అక్కడ దాకా ఆపేసింది లోపలికి పోకుండా. ఇస్ దట్ గివింగ్? కంపాషనేట్ గివింగ్, సింపుల్. బోలాశంకరుడు, చాలా మంది అసురులు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు, విష్ణుదేవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. కానీ నేను టక్కున వేసేసుకొని ఇట్లా కూర్చుంటే ఎట్లా? అక్కడికక్కడే ఆమె ఆపకపోతే పరిస్థితి ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్, రైట్? అవును, డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్స్. దేర్ ఇట్స్ లైక్ ద వైఫ్ ఇట్స్ యాక్సెప్టెన్సీ. అక్కడ కనిపిస్తుంది ఈ శక్తి, అక్కడి నుంచి శక్తి ఎక్కడికి పోదు ఇంకా. సో ఆ శక్తి అందుకనే అర్ధనారీశ్వరుడిగా ఉండిపోతుంది. ఆ శక్తే ఇప్పుడు దేవుని నడిపిస్తుంది. శక్తి పీఠాలకు ఎక్కువ పోతామా, జ్యోతిర్లింగాలకు ఎక్కువ పోతామా అంటే రెండు కలగలిపిన శ్రీశైలంకి వెళ్ళాలి. దట్స్ ద బెస్టెస్ట్ స్పాట్ ఫర్ మీ. నాకు అన్ని శక్తి పీఠాలు చూడాలి, అన్ని జ్యోతిర్లింగాలు చూడాలి, మరో జన్మ ఉండకూడదని కోరుకుంటున్నాను నేను. నాకు మోక్షం కోరుకుంటున్నావా? ఈ జన్మలో మోక్షం కోరుకుంటున్నా. సాధన చేస్తావా తల్లి? చేస్తాక నేను యూజువలీ ఈ మొన్న లండన్కి వెళ్ళిన కాడ నుంచి కుదరలేదు, కానీ ప్రతి రోజు ఐ వేకప్ at 2:30 in the morning. లేచి స్నానం చేసి ఐ టేక్ ద పూజ రూమ్ లో పూజ చేసిన తర్వాత ఐ టేక్ సమ్ వాటర్ అండ్ బాల్కనీలో కూర్చుంటాను. 50-60 members who are very close to me, what I'll do is ఓం దుర్గాయ నమః లేకపోతే ఓం నమః శివాయ అని పెట్టుకొని వాళ్ళ పేర్లు తలుచుకుంటూ వాళ్ళకి ఏం కాకూడదు అని రోజు తీసి మళ్ళీ అది చెట్లకు పోస్తాను. దెన్ ఐ సిట్ ప్రాపర్లీ అండ్ హ్యావింగ్ దట్ శివ మంత్రాస్ అండ్ ఆల్ 198 శివ అవి చదువుతూ ఉంటే వాళ్ళు చదువుతూనే వింటూ ఉంటారు అనమాట. దెన్ ఇట్ బికమ్ 7, దెన్ హెల్ బికమ్స్ హ్యాపెన్స్. అందరు లేస్తారు. ఇంకా నీ మనసు అర్థం చేసుకోవాలంటే నాకేమనిపిస్తుందంటే, దైవము ఇవన్నీ భక్తి ఇవన్నీ సింప్లిసిటీలో ఉంది, మనకి ఆర్భాటాల్లో కాదు కదా అని నువ్వు మొదలు పెట్టావు. అదేనా నీ ఆంతర్యం? అంతే కదా. ఇప్పుడు అందరూ మన రాముల వారే. మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనకి ఎవరికి ఎలా కావాలంటే అలా కొలుచుకోవచ్చు. అది రాజ్యాంగమే కాదు, మన పరిస్థితులు ఇచ్చినా మనకు ఒక హక్కు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. సో అలా చూస్తే నీ ఆంతర్యం ఏంటంటే, హంగామా వద్దు, ఆత్మలో మనం భగవంతుణ్ణి కొలుచుకోవాలని నీ ఆంతర్యం, అంతేనా? ఏదో పుస్తకం రూపంలో బ్యూటిఫుల్ గా. నేను వేరే దేవుని క్రిటిసైజ్ చేయలేదు అక్కడ. నా దేవుణ్ణి హీరోగా చూసుకున్నా. ఆ దేవుళ్ళు కూడా మా నాన్న హీరో తత్వాన్ని చూసుకున్నాను. అదే మీ నాన్న కూడా అదే. నాకు నేను అడుగుదాం అనుకున్నాను, మీ తల్లిదండ్రుల గురించి నీకుండే ఫీలింగే నీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు కష్టపడతారు, జనంలో ఉంటారు అనే ఒక ఫీలింగ్ నీకు. వాళ్ళకి ఎప్పుడు జరగాల్సినంత రాదు, ఇంకా వాళ్ళకి రావాలి, కానీ కష్టాలని వాళ్ళు భరిస్తారని ఒక భావనతో అలా నీకు, అంతేనా? యాక్చువల్లీ దాన్ని చదివినప్పుడు, మీరు నాన్న గురించి తలుచుకున్నప్పుడు విల్ సీ ఆల్ మై ఫాదర్ ట్రేట్స్ ఇన్ ఇట్. శివాకి డాడీస్ గర్ల్ అయితే ఆబ్వియస్లీ చూస్తే కూడా తండ్రిని చూసినట్టే అనిపిస్తున్నాను. ఆబ్వియస్లీ అక్క, ఇట్స్ లైక్ బ్లెస్డ్. అంటే నేను అది రాస్తాను అని అనుకోలేదు, రిలీజ్ అవుతుంది అని అనుకోలేదు, రిలీజ్ అయ్యాక ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. సో హిమాలయ వాళ్ళకి 1 dayలో ఎన్నో కాపీస్ వెళ్ళిపోయినాయి కదా, 1 dayలో ఆల్మోస్ట్ 50 కాపీస్ అట్లా వెళ్ళిపోయినాయి. అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చావు? నేను తనిఖీలబర్ని గారికి ఇచ్చాను. ఏమన్నారు ఆయన? అరే హీ వాజ్ వెరీ హ్యాపీ అక్క. ఐ హ్యాడ్ దిస్ తనది ఆడియో ఉంది. విజేంద్ర ప్రసాద్ అంకుల్ కాల్ చేసి, అమ్మా నువ్వు కొండా సురేఖ వాళ్ళ కూతురువేనా అని అడిగాడు ఫస్ట్. అంటే నిత్యం ప్రజలలో ఉండి కొంచెం మాస్గా పోరాడుతూ ఉంటారు అందరితో, నువ్వు పుస్తకం రాసావా అనుకుంటారు అందరూ. అయ్యో అంకుల్ అదేంటి మీరు అలా అన్నారు అంటే, లేదమ్మా మీ అమ్మ వాళ్ళు కొంచెం తేడా కదా, నేను చూశాను, నాకేమో నువ్వు కరెక్ట్, ఇదేమో మరీ తేడా ఉంది, నాకు అర్థం కావట్లేదు అంటే, లేదంకుల్ నా స్వహస్తాలతో నేనే రాశాను అని చెప్పి, అంటే గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ అని మళ్ళీ అమ్మకు ఫోన్ తీసుకొని అమ్మకు చెప్పాడు. ఇవాళ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ అంటున్నారు, కానీ ఇంకొక రోజు వస్తుంది ఇక్కడ అంటే సుష్మిత వాళ్ళ నాన్న వాళ్ళు కొండా మురళి అని వస్తుంది. అలాంటి పరిస్థితికి వస్తుందని అని ఆయన చెప్పారు. బెస్ట్ కాంప్లిమెంట్. ఆ తపన కూడా కనిపిస్తుంటుంది నీలో, దట్ యు వాంట్ టు నాట్ అవుట్ బీట్ దెమ్ యాక్చువల్లీ, కానీ వాళ్ళలాగా ఫుల్ గా దూసుకెళ్ళిపోవాలి అని. సో ఇప్పుడు ఈ పుస్తకం మరి విజేంద్ర ప్రసాద్ గారు వారిని అడగలేదా? నన్ను అడిగిన ప్రశ్న, శివుడు దేవుడు కదా, ఆయన శివయ్య తత్వాన్ని బాహుబలిలో కూడా పెట్టారు కదా. అవునవునవును, బట్ నేనేం అడగలేదు, ఆయన అడగలేదు. రైట్, బట్ ఇదంతా వినేవాళ్ళు వింటారులే, నువ్వు అన్న ఫస్ట్ పార్ట్ అంతా కూడా.
ప్లెజర్ ఇస్ ఆల్వేస్ మైన్ అక్క. అబ్బా ఖతర్నాక్ ఉంది ఈ అమ్మాయి. అది ఈ పుస్తకంలో పొందుపరిచిన సంఘటనలు కానీ మనకి పురాణాల్లో ఉన్న కొన్ని రెఫరెన్సెస్ దానికి ఏమైనా రీసెర్చ్ చేసావా? ఫిక్షన్ అక్క, ఇట్స్ ఎ ఫిక్షన్. ఐ వాంటెడ్ హౌ టు రైట్ అట్లే రాసుకున్నా. కాకపోతే ఐ నాట్ అవుట్ రోట్ ఇట్, నాట్ టూ మచ్ ఇంటూ దిస్. ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్ యు హావ్ మేడ్ అండ్ పోస్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎలా డిజైన్ చేసావు పోస్టర్? దిస్ పోస్టర్ యాక్చువల్లీ హిస్ నేమ్ ఈజ్ శశాంక్ అక్క. ఇక్కడ బీన్స్ కెఫే అని ఉంటుంది. హీ డస్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్నమాట. సో ఐ బాట్ దిస్ పెయింటింగ్ ఫ్రమ్ హిమ్, శశాంక్. I'll give you the number. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఆయన. మొన్న చిరంజీవి గారికి ఇచ్చినప్పుడు నేను ఆయనతో నేర్చుకున్నాను, లైక్ హ్యాండ్స్తో ఫింగర్స్తో చేయటం. ఎక్స్ట్రాడినరీ ఇది యాక్చువల్లీ పెయింటర్. యూ రియలీ హ్యావ్ టు విజిట్ దట్ కెఫే నిండా కూడా మొత్తం అంతా డిఫరెంట్. దెల్ బి అ ఫోటో అక్క వేర్ Shiva is in corporate suit and having like bang, like you know, this ganja and everything. I wrote that also in Agoras Avrasan. అది చాలా మంది తీసేమని, నేను తీసేయను అని చెప్పాను. అదే కదా ముఖ్యము, శివుడికి అఘోరాలంటే ఇష్టం ఆబ్వియస్లీ. అఘోరాలు ప్రాపంచిక తత్వాన్ని పూర్తిగా వదిలి కంప్లీట్ గా లీనమైపోయి దేనికైనా సిద్ధం అనడానికి చిహ్నం అఘోరాలు. కాబట్టి వాళ్ళు మనుషులు తినేస్తారు, అవి మాత్రం చలామణి అయ్యాయి. దానికంటే ముందు కఠోరమైన సాధన, చాలా లీనమైపోతారు, అంకితం అయిపోతారు. చాలా ఏళ్ళ వరకు వాళ్ళకి దప్పికతో నీళ్ళు లేకుండా ఆయన వీళ్ళు జటాజుటాలు అట్లనే వండుకుంటా. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ వాళ్ళు చూస్తున్నప్పుడు మన్ని చూట్టు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. కాశీకో ఎక్కడికి వెళ్తే, నేనైతే కాశీకి వెళ్ళినప్పుడు నాన్న హరిశ్చంద్ర ఘాట్ నేను రానన్నాడు. నేను వెళ్ళి కూర్చున్నాను అక్కడ చాలాసేపు హరిశ్చంద్ర ఘాట్లో. కానీ కొంచెం ముందు వాళ్ళు అలవ్ చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ సంథింగ్ దేర్. అరే జీవితం ఇంతేనా? ఇన్ని తాపత్రయాలు పడి పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించి పిల్లల కోసము ఉద్యోగాలు చేసి ఇవన్నీ చేసి వేల ఆస్తులు సంపాదించి వాళ్ళకి వీళ్ళ ఆస్తులు పెట్టేసి పిల్లల్ని ఎవరికో ఇచ్చేసి అక్కడ పోయినాక ఏం లేదక్క, బూడిద. అంత తీసుకుపోయేది ఏం లేదు, బూడిద. లైక్ యూనో మనం యాక్టింగ్ చేస్తామా, లేకపోతే మనం వీళ్ళు మంచోళ్ళ వీళ్ళు చెడ్డోళ్ళ. ఒక మనిషి ఇప్పుడు సిద్ధమని నాకు ఉన్నాడు డ్రైవర్, ఇప్పుడు ఫోటోగ్రాఫర్. ఈ అబ్బాయి చాలా మంచోడు అనుకోవాలి. అబ్బాయి ఏం చేస్తున్నాడు నాకు ఎట్లా తెలుస్తుంది? బయటికి పోతే నా ముందు మంచోడు, నా తర్వాత ఎలా ఉంటాడో నాకు ఎట్లా తెలుస్తుంది? సో నాకు ఆ లయబద్ధకంలో చూసినప్పుడు డెఫినెట్లీ లాస్ట్ లో బూడిదే అక్క. బట్ అది తెలుసుకుని లైఫ్ లో ఎట్లా అప్లై చేసుకుంటాం అనేది ముఖ్యం. ఒక విషయం తెలుసుకుందాం, నిప్పు వేడిగా ఉంటుంది, నిప్పు వల్ల ఇవి జరుగుతాయి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనే ఆ లెర్నింగ్ ని, నాలెడ్జ్ ని. ఆ నిప్పు శ్రేష్ఠ పాపకి ఇగ్నైట్ చేస్తున్నా. ఆ స్పిరిచువల్ ఇన్క్లినేషన్ నో లిటరేషన్ కోసం అన్నా, లేకపోతే తన ఎడ్యుకేషన్ కోసం అది చేస్తున్నాను అనమాట. ఐఎమ్ గెట్టింగ్ హర్ ఇంటాక్ట్. ఎందుకంటే మా జ్యువెలరీ మన జనరేషన్స్ అన్నీ ఓకే అక్క. వాళ్ళ జనరేషన్ జెన్సీస్ మిలీనియల్, ఓకే, షీ జెన్సీ అనమాట. సో ఐఎమ్ ఇగ్నైటింగ్ హర్, నాట్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, కానీ త్రూఅవుట్ బోల్డ్నెస్, స్ట్రాంగ్నెస్, హౌ గర్ల్ షుడ్ గో అండ్ హౌ షీ షుడ్ బి, లైక్ యూనో ఇట్లా చూస్తే అట్లా ఉండిపోవాలని. ద గర్ల్ హూ వేర్స్ ప్రాడా సినిమా ఉంటుంది అక్క ఇంగ్లీష్ లో. అది కాలు కింద పెట్టగానే పైన తన హాస్పిటల్. ఇది వైరుధ్యం కాదా? ఫర్ ఎగ్జాంపుల్ బూడిదే అంతా ఏం తీసుకుపోతాము, అంతా బూడిదే, నథింగ్నెస్ అని అంటున్నావు కదా. మరి బిడ్డని ఎందుకు అంత లగ్జూరియస్ గా ఒక లగ్జరీ సింబల్స్ తోటి, బ్రాండెడ్ క్లోత్స్ తోటి గారంగా ఎందుకు పెంచాలి? నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు అక్క. ఓకే, ఇవాళ పోతే రేపు 2. దిస్ ఇస్ మై ఫండా. సో అప్పటి వరకైనా నా కూతుర్ని కొంచెం సుఖపడినివ్వండి అని అనుకున్నాను. అంతే. ఆ సుఖాలు నేను ఎప్పుడు కోరుకోలేదు. ఆ సుఖాన్ని తనకి ఇచ్చాను తప్పితే నేను ఎప్పుడు అదే అంటాను. ఇప్పుడు నేను 10 సార్లు వరంగల్కి హైదరాబాద్కి తిరుగుతాను. ఎవరెవరో పోతున్నారు, పోయే టైం వచ్చినప్పుడు మనం కూడా పోతాం కదా అక్క. సో ఇట్స్ నథింగ్ లైక్ యునో. సో యూ వాంట్ టు గివ్ హర్ దట్ కంఫర్ట్. నీ ప్రేమ అది తల్లిగా, అంతేనా? But you didn't want to tell her, అమ్మా లైఫ్ లో ఏం లేదు. Now she won't be able to take it akka as a teenager. ఇంకా చిన్నది కాబట్టి. ఇంకా చిన్నది కదా, 14 years ఉంటుంది. షీఈ్ ఓన్లీ లైక్ బ్రైడ్స్ వేసుకోవటం ఇట్లాంటి చిన్న విషయాల్లో కొంచెం ఏమైనా ఉంటుంది. కానీ ఒక 20-21 వచ్చాక మాత్రం ఐ టెల్ హర్ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే పొందిగ్గా ఉండే పిల్ల ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, పొందిగ్గా ఉండే అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా రేపు పబ్లిక్ లైఫ్ అయినా, పొలిటికల్ లైఫ్ అయినా, ఫ్యామిలీ లైఫ్ అయినా అడ్జస్ట్ అవుతారు. సో ఒక తల్లిగా మరి నువ్వు అవే చెప్తావా లేక? లేదు, డిటాచ్మెంట్ లేదు అక్క. ప్రతిరోజు అటాచ్మెంట్, లైక్ ఆల్టర్నేట్ డే. నాకు దానికి చాలా హెక్టిక్ ఉంటుంది అక్క స్కెడ్యూల్. బట్ అయినా ఆల్టర్నేట్ డేస్ ఐ మేక్ ష్యూర్ నాన్న వాళ్ళకి కాల్ చేయాలి. లండన్లో ఉంటుంది కదా,
నాన్న వాళ్ళకి కాల్ చేయాలి, పెద్దనాన్న వాళ్ళకి కాల్ చేయాలి, అత్తయ్య వాళ్ళకి కాల్ చేయాలి, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి కాల్ చేయాలి. సో ఎవ్రీబడి ఒక లైన్ ఉంటుంది. కాల్ చేసి వాళ్ళ అమ్మమ్మతో గంట సేపు మాట్లాడాలి. నేను అన్నా, నువ్వు చదవకపోయినా పర్వాలేదు తల్లి, యూ హ్యావ్ టు స్టే లైక్ దిస్ అని. సో షీఈస్ డూయింగ్ దట్ అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ దిస్ టైమ్ షీ వాంటెడ్ టు కమ్ టు దుబాయ్ అక్క. షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ ఇన్ యూకే. ఇంటోరియేట్ అవుతుంది అంత చలికి అంతా. సో ఐఎమ్ టేకింగ్ హర్ టు దుబాయ్. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు కమ్యూట్ హియర్ టు దుబాయ్. ఇంక ఇప్పుడు రైట్ ఇక్కడికి వచ్చి ఇంకా 3 గంటలకు వచ్చేసి 3 గంటలకు కూర్చుంటే అయిపోతుంది. అంతే కదా, దట్స్ ట్రూ, వెరీ ట్రూ. బట్ అక్క, నేను యాక్చువల్లీ నా కూతుర్ని కానీ నా కొడుకుని కానీ ఏ తప్పు లేకుండా పెంచడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అది వాళ్ళ కర్మకి నేను ఎప్పుడు వదిలేస్తాను అని అంటే వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు కూడా వదిలేస్తాను. అంతవరకు నీ కనుసన్నల్లో ఉన్నంత వరకు. కానీ నువ్వు ఇంత పెద్దదాన్ని అయ్యావు, అమ్మ వాళ్ళు నేను వదిలేరా ఏంటి? నాకు ఎప్పుడు ఏం చెప్పలేదు అక్క, అమ్మ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నువ్వు ఇంత బోల్డ్ గా మాట్లాడితే నీకెందుకు ఊరుకో? దట్స్ బ్యూటీ ఆఫ్ మై హస్బెండ్, మై ఫాదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా. ఫస్ట్ మా అమ్మ వాళ్ళని పక్కన పెట్టండి. మా మామయ్య, మా అత్తయ్య, నా హస్బెండ్, తర్వాత మన అమ్మ వాళ్ళ గురించి మాట్లాడతాం. ఓకే, ఒక మెట్టినింట్లో ఒక పిల్ల అనవసరంగా కాంట్రవర్షియల్ గా మాట్లాడుతుంది అని అంటే అత్తగారు ఊకుంటారా, మామగారు ఊకుంటారా? ఎందుకు మొగుడు ఊకుంటాడా? ఎందుకు నీకు అవన్నీ, ఎందుకు నువ్వు కాంట్రవర్సీకి వెళ్ళాలి అని అంటారు కదా. ఈ రోజు వరకు ఆయన నేను ఏ ఇంటర్వ్యూస్ చేస్తున్నానో అని నాకు తెలీదు. ఇంటర్వ్యూ మొత్తం చూస్తాడు, కాంట్రవర్షియల్ నడిస్తే దేని గురించి పట్టించుకోడు. సింపుల్గా బ్లాక్ కాఫీ తెచ్చి ఇస్తాడు, నాకు అంతే, తాగు అని. సో మామయ్య వేసే చాలా బోల్డ్గా మాట్లాడినావు బిడ్డ అని అంటాడు. అత్త వేసే నాకేం అర్థం కాలేదు కానీ నీ డ్రెస్ బాగుంది అంటుంది. సో మా అమ్మ మా నాన్న ఇంకా వాళ్ళు అసలు ఆలోచిస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇది ఇంతే అని అనుకుంటారేమో అని అనిపించింది నాకు. చాలా మంచి మాట చెప్పావు నువ్వు. దట్ ఆ ఫ్రీడమ్ నీకు ఉంది కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్. ఆబ్వియస్లీ అక్క, ఇప్పుడు మదర్ మొత్తానికి నువ్వు స్పిరిచువలా అంటే స్పిరిచువాలిటీ మిగతా వాటితో కలవదని కాదు. పబ్లిక్ లైఫ్ ఒక పొలిటికల్ కెరియర్ లోకి సుష్మిత వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సరే పిల్లలు చిన్నగా ఉన్నారు, యూ మే టేక్ సమ్ టైం, బట్ అప్పుడప్పుడు జలకులు ఇస్తూనే ఉన్నావు నువ్వు, ఏం తగ్గట్లేదు, తగ్గేదే లేదు. వాట్ ఆర్ యూ ఇన్క్లైన్ టువర్డ్స్? ఒకవైపు ఈ పుస్తకాలు, శివతత్వము, నోయింగ్ లైఫ్, కాశీకి వెళ్ళడం, ఇదో ప్రపంచం. ఇంకోవైపు నువ్వు ఎప్పటికప్పుడు క్రియేటివ్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటావు, ఏదో ఒకటి మంచి కొత్తగా చేయాలని. మూడోది మదర్గా నీ రోలు, వైఫ్గా. నాలుగోది అఫ్ కోర్స్ డాటర్. యా, అంటే మొత్తం. సో వాట్ డూ యూ ఫీల్ యూ బిలాంగ్ టు? అంటే ఒకటి అక్క, మన ఐడెంటిటీ మనం చెప్పుకోకపోవడమే పెద్ద ఐడెంటిటీ. మన ఐడెంటిటీ చెప్పుకోకపోవడం పెద్ద ఐడెంటిటీ అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను నా ఎదురుగా వచ్చే వరకు అరే ఈమె సుష్మితానా అని అనుకోవాలి, కానీ నా పేరు సుష్మిత అండి అని చెప్పలేను కదా. బికాజ్ ఐఎమ్ ఏ ఫేమస్ ఫిగర్. వాళ్ళు గుర్తుపడితే నేను హాయ్ చెప్తాను, అంతేగాని ముందటికెళ్ళి అయితే చెప్పాం కదా అక్క. సో దట్స్ ఇట్. నాదేంటి, ఎవరైనా గుర్తుపడితే వాళ్ళకి పని చేసి పెడతాను, నాకేమైనా అడిగితే నేను పని చేసి పెడతాను, నా వల్ల అయ్యే పని. అంతకు మించి ఇంక నేనేం చేయలేదు. మీ పేరెంట్స్ గురించి యూఆర్ వెరీ ప్రొటెక్టివ్ చాలా సందర్భాల్లో. యా. సో అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం? అసలు భద్రకాళి అవతారంలోకి వస్తుంటావు అప్పుడప్పుడు. అక్క అది మా బాపమ్మ నుంచి వచ్చింది యాక్చువల్లీ. బాపమ్మ షీ యూస్ టు లైక్ బాగా చర్న్ చేసింది నన్ను, లైక్ వెరీ మచ్ బోల్డ్గా మాట్లాడడం కానివ్వండి, ఇట్లాంటివి బాగా చర్న్ చేసింది. సో దెన్ ఇంకా అప్పటి నుంచి నాన్న వాళ్ళంటే ప్రొటెక్షన్, వాళ్ళని ఏం అనకూడదు, ఏం చేయకూడదు, వాళ్ళే ఎవరేమన్నా అసలు ఊరుకునేది లేదు. అండ్ అప్పుడు ముచ్చట వేసిన విషయం ఏంటంటే, నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు లోకానికి, ఎవరైనా వీడియో తీస్తున్నారా, నేను ఎట్లా బాగా మంచిగా ఉన్నానా, కరెక్ట్గా నా యాంగిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏం పట్టించుకునేది లేదు. దుమ్ము దులుపుడు, చెప్పాల్సింది చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడం అంతే. అంటే నేను ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు ఎనీ ఇన్సిడెంట్స్, ఐ వోంట్ గో దేర్, మనం ఆల్రెడీ వద్దనుకున్నాం ఆ టాపిక్. బట్ అంటే అది ఆ క్వాలిటీ మాత్రం చాలా రేర్ క్వాలిటీ. థ్యాంక్ యూ. వాళ్ళకే ఇంత ప్రొటెక్షన్ ఇవ్వడం. అమ్మ చాలా బోళాగా వేలగా ఎక్కడికక్కడ ఏం మాట్లాడినా కూడా పాపం కాంట్రవర్సీ అయినా కూడా షీ సో హర్ సెల్ఫ్. అండ్ నాన్న ఇప్పుడు కొంచెం లో ప్రొఫైల్లో కనిపిస్తున్నారు. సో ఫ్యామిలీ అంతా హౌ డూ యూ సీ పబ్లిక్ లైఫ్? ఫర్ మీ లైక్ పబ్లిక్ అంటే వరంగల్కి వెళ్ళినప్పుడే కాదక్క, నాకు ఎవ్రీథింగ్ ఈజ్ మార్నింగ్ లేవగానే ఇన్స్టా మెసేజెస్ ఉంటాయి నాకు. సో ఐ టెల్ దెమ్ నేను వాట్సాప్ వాడను, ఇన్స్టా వాడమని చెప్తాను. సో ఇన్స్టా వాడినప్పుడు ఏమవుతుందని అంటే నాకు ఒక 3, 4, 5, 6 పేజీలు కొన్ని వస్తాయి అన్నమాట, ఎక్కడెక్కడికి పంపించేది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ సెక్రటేరియట్కి పంపించాలంటే వాళ్ళ పిఏ ఉంటారు కృష్ణ అని చెప్పేసి, ఆయనకి నెంబర్స్ వాళ్ళు రాసింది పెట్టేస్తాను, ఆయన ఫోన్ చేసుకుంటాడు. వరంగల్ నవీన్ అని ఒక 4 అట్లా ఉన్నారు అక్క, 4, 5. సో నేను వాళ్ళందరినీ స్కాటర్ చేసి ఏం చేస్తున్నానంటే ఐవ్ మేడ్ దిస్ లైక్ ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి. సో బై 10 I షుడ్ కంప్లీట్ దెమ్. వాళ్ళకి చెప్పటం కంప్లీట్ చేసేస్తే దే విల్ గో హెడ్. ఇంకేమైనా ప్రాబ్లం అయితే
మళ్ళీ చెప్పండి ఇన్స్టాగ్రామ్లో అంటే మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఇలా పడతాయి ఏమైంది నేను చెప్పింది చేయలేదా అని చెప్పి. సో అమ్మ వాళ్ళ దాకా పోంది ఏదైతే ఉంటుందో నా వరకు నేను చేసేయగలుగుతాను. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి పోవాలి అని అన్నప్పుడు మాత్రం ఐ టెల్ దెమ్ టు గో. యూ ఎక్స్ప్లోర్డ్ అండ్ ఇప్పుడు ఈ పుస్తకంతో ఆగుతుందా సుష్మిత నీ ప్రయాణం? యూర్ గోయింగ్ టు రైట్ మోర్ బుక్స్? ఐఎమ్ గోయింగ్ టు రైట్ మోర్ బుక్స్ యాక్చువల్లీ. అన్ని శివుడి మీదేనా? లేదక్క, నెక్స్ట్ అశ్వత్థామ రాస్తున్నా. ఐఎమ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఇట్. యా, సో ఇది ఒక కలెక్షన్ అయిపోతుంది. ఈ బుక్ షెల్ఫ్ అంతా నిండిపోవాలి. ఈ బుక్స్ అని నీవేనమ్మా? యా, నావే క్వశ్చన్ ఇవన్నీ నావే యాక్చువల్లీ. చిన్నప్పుడు యూస్ టు రీడ్ అ లాట్. ఓ యా, ఎనిట్ బ్లైటన్, చందమామ కథలు, బిల్లు, పింకీ, ఇవన్నీ యూస్ టు గో టు ఇక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఉండేటి బుక్స్, కామిక్స్ అన్ని అక్కడ చదువుకునేదాన్ని, తెచ్చుకునేదాన్ని. దాంతోపాటు పాటల పుస్తకాలు దొరికాయి, అవి కూడా తెచ్చుకొని మధ్యలో దాచిపెట్టుకొని ఇలా భయానికి పైకెళ్ళి పాటలు పాడుకునేదాన్ని అనమాట. అన్నిటికంటే ముఖ్యం అసలు ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు? నేను ఆ వీడియో చూశాను. He was very very happy actually. ప్రియర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఐ టుక్ ఈ టైంకి కావాలి పెద్దనాన్న అంటే ఈ సెడ్ ఓకే. అండ్ హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ ఫర్ మీ అండ్ హీ గేవ్ మీ టైం ఇచ్చి నాతో కూర్చొని మాట్లాడి ఒక ఫోర్ బుక్స్ నాకు సైన్ చేసి ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. 4 బుక్స్ సైన్ చేసి మెగాస్టార్ సంతకంతో, శివయ్య ఆశీస్సులతో, ఇంకేం కావాలి చెప్పి. సో చాలా బ్రిలియంట్ టర్నింగ్ పాయింట్, ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ టు ది ఎంటైర్ వరల్డ్ అరౌండ్. అదంటే అడగంగానే ఒప్పుకున్నాడు. అంటే ఏంటి అని కూడా అడగలేదు. ఉపాసనాక అప్పుడు హాస్పిటల్లో ఉంది, ఇంట్లో ఎవరు లేని కూడా లేరు. అండ్ ఈ సైడ్ వచ్చేసే అమ్మా ఈ టైం ఏ టైంకి వచ్చేసే అన్నారు. సో ఈ టుక్ దిస్ అండ్ అన్వీల్డ్ ఇట్ అన్నమాట. నీకు ఎప్పుడైనా శివదర్శనం అయిందా మనసులో? యా అక్క, నాకు యాక్చువల్లీ శివుడి గుడిలోకి పోయినప్పుడు నాకు ఏమీ వినిపించదు. జస్ట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్. అంటే ఏం కనిపించడం అంటే ఆయన కూడా ఏం కనిపించడానికి లేదు కదా. యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అక్కడ, అంటే జస్ట్ ఒక స్టిల్నెస్ వచ్చేస్తుంది, మెడిటేటివ్ మైండ్ వచ్చేస్తుంది. ఐ కాంట్ హియర్ ఎనీ సౌండ్స్. ఐల్ బీ ఇన్ టు హిమ్ లైక్ హీల్ బీ ఇన్ టు మీ. అంతే. వెరీ హ్యాపీ విత్ హిమ్. Sometimes when I'm low, sometimes when I I'll ask him, what's your problem? అడుగుతావా? శివుని అడుగుతాను, శక్తి అమ్మవారిని అడుగుతాను, ఏంటి అని అడుగుతాను. మరి ఏం ఆన్సర్ వస్తుంది? నాకు వస్తుంది అక్క. మొన్న యాక్చువల్లీ నేను దుర్గాదేవి అప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పెట్టుకున్నప్పుడు కొంచెం క్రాంకీ చేశా, బాగా ఏడ్చా. నాకు ఐ వాజ్ వరీడ్ అబౌట్ మై హస్బెండ్స్ బిజినెస్. అక్కడ అప్పుడే వెళ్ళాడు లండన్కి, కావట్లేదు. ఇంకా నేను అది మొత్తం వీడియో అంతా ఏడ్చుకుంటూనే ఆమెకు చేశాను. నువ్వు ఏడవకు తల్లి, నువ్వు ఇంటికి మహాలక్ష్మివి, ఏడుస్తే మంచిది. ఐ డోంట్ నో పీపుల్ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అక్క. ఐ కెన్ జస్ట్ ఇన్స్టింక్ట్ నాకు చెప్పేస్తుంది, ఒక ఎరుక తెలిసిపోతుంది. సో అది ఎట్లనో అట్లా వేరే విధంగా తెలిసిపోతుంది నాకు. ఫర్ సపోజ్ అమ్మ బోనాలకి రేపేదో చేస్తుంది, ఇంట్లో నాన్నున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అసలు బోనాలు చేస్తుందని తెలీదు, ఏం చేస్తున్నారో అని తెలీదు. నాకు కళ ఏమొచ్చింది అంటే నాన్న చేతిలో కుండు ఉండడం కళ వచ్చింది, మట్టి కుండు ఉండడం కళ వచ్చింది. ఉండకూడదే అని చెప్పేసి లేచి ఫస్ట్ కళ్యాణి అని, నాకు షీఈస్ ఫ్రమ్ 13 years ఇక్కడ ఉంటుంది అక్క. కళ్యాణిని పిలిచి, కళ్యాణి నాకు ఇట్లా వచ్చింది, నాన్నకి ఇట్లా వచ్చింది అని అన్నాను. ఏమో అక్క ఎందుకు వచ్చిన. జస్ట్ ఒక 10 minutes నాకు మా నాన్న ఫోన్ చేశాను, అమ్మ బోనం పడిపోతుంటే నాన్న పట్టుకున్నాడు అని. సో నాకు రాత్రి తెలిసిపోయింది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ అని. అలా ఇంట్యూషన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఐ గెట్ దట్ ఇంట్యూషన్స్ బేసికలీ. నేను చెప్తా తల్లి, నేను ఉంటా తల్లి, నువ్వు ఏడవకు, ఇంటికి మహాలక్ష్మి ఏడవకు అని వాళ్ళు సర్ది చెప్తుంటారు అనమాట నాకు. అమ్మవార్లే చెప్తూ ఉంటారు, దుర్గమ్మవారు చెప్తూ ఉంటారు. లైక్ అండ్ వెన్ ఐ గో అండ్ ఇదే ముద్రలో కూర్చుని స్టిల్గా నించుంటాను అక్క. ఎవరన్నా కళ్ళు మూసుకొని నించుంటే ఊగుతారు. ఏ ముద్ర ఇది? ఒకసారి అందరికీ సారీ, ఇదే ఇలా. ఎవరైనా నేర్పించారా ఇది? గురుగారు? నాకు ఒక గురువు ఉన్నారు అక్క, ఆయన దగ్గర నేర్చుకున్నాను అంతే. ఆయన మరీ గురుతత్వం ఏం లేదు, జస్ట్ హీ టోల్డ్ మీ దిస్ ముద్రాస్ అని, అంతే. సో అలా నీకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ దట్ కాన్స్టెంట్ అవేర్నెస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ డేనే నాకు నాన్న ఫోన్ చేసి పడేదల్లా పట్టుకున్న బిడ్డ అని అన్నాడు. ట్రెమెండస్ జర్నీ. ఇప్పుడు నీకే కష్టం, సవాల్. నెక్స్ట్ నువ్వు ఎటు వెళ్ళాలని. మరి పాలిటిక్స్ లోకి వస్తావా రావా సుష్మిత యాక్టివ్గా? అక్క ఒకటి, ఈ జీవితం నాన్న ఇచ్చాడు, ఓకే, పోషణ అమ్మ ఇచ్చింది, మధ్యలో వేరే వాళ్ళతో పెరిగాను, ఫైనల్ డెస్టినేషన్ మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గరికే వచ్చాను. వాళ్ళు చెప్తే అదే, వెళ్ళప్పుడు అదే, ఇప్పుడు అదే,
ఎప్పటికైనా అదే. అమ్మ వాళ్ళు చెప్తే దిగుతాం, బట్ యువర్ ఇంట్రెస్టెడ్. నేను అట్లా అని చెప్పను, బట్ ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ద రూల్స్ అని చెప్తాను. ఆల్రెడీ ఒక గ్రౌండ్ క్రియేట్ అయింది కాబట్టి. ఏ పార్టీ బెస్ట్ పార్టీ నీ దృష్టిలో ఇప్పుడు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ అక్క. రీజనల్ అయితే బాగాలేదు, నేషనల్ అయితే బాగాలేదు. ఎనీవే పాలిటిక్స్ లో అంటారు కదా, శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో ఎక్కడ కలుస్తారో చెప్పడం అంటే కష్టం. ఇంకొకటి నాకు మీరు అన్నారు కదా ఇలా, నాకేమనిపిస్తుంది అంటే రాజకీయంలో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు అంటారు. కానీ మా నాన్న వాళ్ళ విషయంలో ఆత్మహత్యలు కాదు, హత్యలు ఉన్నాయి. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం, కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవటం, అటు నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావటం, ఒకటి రెండు ఒక ఎమ్మెల్సీని ఒకటి అది కాదనుకొని వస్తే ఒక ఎమ్మెల్యేగా ఉండటం, ఇవి అంటే చాలా మంది రాజకీయ ఆత్మహత్యలు అంటారు, కానీ ఇలా హత్యలు చేశారు. అఫ్ కోర్స్ ఇది చాలా డీప్ పొలిటికల్ డిస్కషన్. నేను మంత్రి గారి కోసం చాలా ట్రై చేస్తున్నాను, సురేఖ గారు దొరుకుతారని. ఆవిడ బిజీగా ఉండి నాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు చాలా రోజుల నుంచి. నేను వారిని కూడా అడుగుదాం అనుకుంటాను, ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారని. నీ ద్వారా నేను అంటారు కదా, పూజారిని పట్టుకుంటే దేవుడు వరం ఇస్తాడు, అలా పాట పాడచ్చు కదా మాకు శివుడి మీద. ఈ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది. ఈ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది. ఇంకో పాట. రేపల్లెన ఎల చల్లున పొంగిన మురళి, నవరస మురళి ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి మోహన మురళి, ఇదేనా ఆ మురళి. మురళి గారు వచ్చారు, కొండ మురళి గారు. డాడీస్ గర్ల్ కాబట్టి నాన్న మీద పాట పాడేశారు, చాలా బాగుంది. కానీ మీ చిన్నోడికి అంత మంచి మ్యూజిక్ ఎలా వచ్చింది అక్క? అది యాక్చువల్లీ ఆశ్చర్యం నాకు. ఇంకా వీడియో ఏమిటమ్మా అసలు, నువ్వు ఓకే అంటే మనం వ్యూవర్స్ ఒకసారి తప్పకుండా ఒకసారి ప్లే చేస్తున్నాం వీడియో చూడండి. బుజ్జికొండ, అంతకంటే బుజ్జికొండ ఉండడేమో, ఆ బుజ్జికొండ పాడిన వీడియో ఇది. సో నేను ఇందులో ప్లే చేసి మీకు ఒరిజినల్ యాక్చువల్ గా వినిపిస్తాను. బ్రహ్మమురారి సురాజితలింగం నిర్మలబాధిత హోబితలింగం బ్రహ్మతడి కరుణాయకలింగం తే ప్రణమామి సదాశివలింగం. ఎక్సలెంట్ గా ఉంది అసలు. ఎంత బుజ్జిగా పాడాడు, ఎంత భక్తితో పుట్టాడు, ఎంత చక్కగా పెరుగుతున్నాడు. పొద్దున్న లేవటమే నామాలతో లేస్తాడు అక్క, అష్టోత్తరాలతో లేస్తాడు. అన్ని కాలభైరాష్టకము, లింగా. ఇంత భక్తి ఎలా వచ్చేసాం మా ఫ్యామిలీలో? నాన్న కొంచెం రెబెల్ కదా. భక్తి అంటే స్పిరిచువాలిటీ అక్క. భక్తికి స్పిరిచువాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెన్ యూ ఆస్క్ ఫర్ సంథింగ్ యువర్ భక్తి, వెన్ యూ సీక్ నథింగ్ ఇట్స్ స్పిరిచువాలిటీ. అరే సూపర్ చెప్పావు కదా, బాగుంది. ఎలా అయితే సో ఇప్పుడు లేచి పొద్దునే అష్టోత్తరాలు అని చెప్పుకుంటూ లేస్తాడా? లేదు, యాక్చువల్లీ ప్లే చేస్తారు. మెల్లమెల్లగా వాడు రెడీ అవటం, స్కూల్కి రెడీ అవటం అంతా వినుకుంటూ వెళ్తాడు. స్కూల్కి వెళ్ళే వరకు కూడా అదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్న 3 ఏళ్ళ? 2 years 8 months అనుకుంటా. ఏప్రిల్లో 3rd birthday. మీ బుజ్జికొండ నేను ఇంటర్వ్యూ చేయలేదు ఆ టైంలో, ఎందుకంటే తను కంట్రీస్ పేర్లు అలాగా చాలా ఇలాంటి ట్రివియా చాలా ఈజీగా చెప్పేస్తాడు. ఈజ్ ఎ ప్రాడిజీ అని వినికిడి. అవును. అండ్ తను ఇప్పుడు చెస్ నేర్చుకుంటున్నాడు, చెస్ బాగా. చెస్ అండ్ హీ వాంట్స్ టు గో టు స్విమ్మింగ్ అంట. ఎక్కడ కనిపిస్తే అక్కడ దూకేస్తా అంటున్నాడు. సో ఐ హావ్ టు సెండ్ హిమ్ టు స్విమ్మింగ్ ఈ సమ్మర్ లో. మల్టీ ఫ్యాసెటెడ్ చిల్డ్రన్, అబండెంట్లీ టాలెంటెడ్. అండ్ మై డాటర్ ఇస్ లైక్ డోప్ ఫర్ మీ అక్క. ఇక్కడ పోయినా ఒక డ్రగ్ లాగా అది నాకు బేసికల్లీ. సో ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసి వెళ్ళినా అంటే దానికోసమే. ఒక మాట అడిగిందంతే, నా కోసం ఇవా టైం అని అడిగిందంతే. ఇంకా పాపం అది ఇన్ని రోజులు ఎప్పుడు అడగలేదు అక్క నన్ను నా కోసం బతుకమని చెప్పి. అది ఇంక లాస్ట్ కి 3 years నా కోసం బతుకు చాలు అని చెప్పింది. ఇంకా అంతకన్నా అదే ఉంటుందని. పాపపై ఏమున్నా ద బెస్ట్ థింగ్ ఈజ్, సరే నాదంటే ఇంకొక 1 year అట్లా పొలిటికల్ కెరియర్ పోయిందేమో అనుకోవచ్చు. అబ్బి ఈజ్ అ రేడియాలజిస్ట్, హీ హాజ్ అ సెంటర్, బట్ హీ లెఫ్ట్ ఆల్ ద అలోన్ ఓన్లీ ఫర్ మై డాటర్ అండ్ మీ. ఇద్దరే పోయి అక్కడ ఎట్లా ఉంటారు. ఈవెన్ దో ఐ హ్యావ్ మై కజిన్ బ్రదర్ నియర్ బై 10 minutes లో, అయినా కూడా నమ్మకుండా వదిలేసి వచ్చేసాడు. ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ ఫ్రమ్ ద యూనివర్స్. అయితే ఐమ్ లైక్ మేనిఫెస్ట్ చేసేస్తా అక్క, నాకు
సూపర్. I will manifest for everybody and everything. So where I can get back some things and ante. Definitely, I think with all the dedication you have towards what you do, Yeah. you will go places. Inka, you have a long life ahead, and all blessings. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలి, అంత నీ కుటుంబానికి ఉండాలి, నీ ద్వారా మంచి పనులు చాలా జరగాలి అని కోరుకుంటున్నాను. Thank you. విశ్వత.